చావు ఎంత గొప్పదో మీకు అర్థం కావటం లేదర్రా. చావంటే ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమైపోతాము అనే నిరీక్షణ లేని జీవితాలు కదా మన మన జీవితాలు. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. మనం చనిపోతే మళ్ళా బ్రతుకుతామా అనుకుంటాం. చనిపోతే బ్రతికేవి నీ కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి, లేవా? గొంగల పురుగు సీతాకోక చిలుక అవుతుందని నీకు ముందుగా తెలుసా? తెలీదు. కానీ అది ఎక్కడికో పోయి గూడు కట్టుకొని గూట్లో ఉండి చక్కని రెక్కలతో రంగురంగుల మచ్చలతో బయటకు వస్తుంది. భూమి మీద నీ జీవితం గొంగలి పురుగులాగా అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మొక్కు తలదాచుకొని కొంతకాలం తర్వాత సీతాకోచిలికలా రెక్కలై తెచ్చుకొని బయట ఎగురుతున్నప్పుడు నువ్వెంత సంతోషపడతావు. అలాంటి జీవితమే ఈ మానవ జీవితం. ఈ మానవ జీవితం, ఈ శరీరం అనేది ఉన్నతమైన శరీరంగా, అక్షయ శరీరంగా మారిపోతుంది. మీరు ఎప్పుడు కూడా చావును ప్రేమతో ఆహ్వానించండి. దేవుని పని చేసిన వాళ్ళకి చావు అంటే భయం ఉంటుంది. దేవుని కోసం కష్టపడే వాళ్ళు, వీళ్ళకి చావు అంటే భయం లేదండి. మీరు అస్సలు భయపడకండి. ఉన్నతమైన జీవితం, మహాకాశాల అవతల నీ తండ్రి కూర్చున్న మహాసింహాసనం ముందు నువ్వు కూడా కూర్చుంటావు. అది గొప్ప జీవితం.